ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జే మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని జేఎన్టీయూ అలుమిని సమావేశ మందిరం నందు నిర్వహించారు. కార్యక్రమంలో 340 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఉపకులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ, నూతన బోధనా పద్ధతుల ఆవిష్కరణతో విద్యార్థులను అభ్యసనం పట్ల ఆకర్షించగలమని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సాంకేతికత అందించాలని అన్నారు. యాప్కాస్ సభ్య కార్యదర్శి బీవీఏ కృష్ణమూర్తి, జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ, ఈ శిక్షణ చాలా వినూత్నమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం మరియు పరిశోధన పద్ధతి అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం మరియు పరిశోధన పద్ధతి అనే అంశంపై అనేక విషయాలను, పరిశోధన ఆవశ్యకత, సహజ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల గురించి వివరించారు. సైన్స్ బోధనలో యాప్స్ ఆవశ్యకత అనే అంశాలపై జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు, సమాచార సాంకేతిక మౌలిక వస్తువులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి సైన్స్ బోధనలో యాప్స్ ఆవశ్యకత అనే విషయాన్ని తెలియజేశారు. యాప్స్ ను సరైన రీతిలో ఉపయోగించడం వల్ల బోధన సరళీకృతం అవుతుందని అనేక బోధన యాప్స్ గురించి వివరించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ కాకినాడ సంచాలకులు, లీగల్ సెల్, ప్రభుత్వ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ బాలాజీ సైన్స్ విద్యలో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా ఎటువంటి ఫలితాలు సాధించవచ్చో తెలియజేశారు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సును ఉపయోగించడంతో అనేక మార్పులు సంతరించుకుంటాయని తెలిపారు. విద్యార్థులు అవసరాలకు అనుగుణంగానే వ్యక్తిగత బోధన చేయవచ్చునని అన్నారు. జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమేష్ సైన్స్లో నూతన ఆవిష్కరణ గురించి వివరించారు. సైన్స్ ఆవిష్కరణలతో సహజ అభివృద్ధి సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవి, జిల్లా సమన్వయకర్తలు రాజారావు, ఎం శ్రీనివాస్, కృష్ణారావు, గోవిందరాజులు, వాకాడ వెంకటరమణ, రవిశంకర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ హరసికేషు కవితా నివేదనం శిరసే మాలికా 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 అని కాళిదాస్ ఏడ్చాడు. ఇంట్రెస్ట్ లేని విద్యార్థులకి పాఠం చెప్పే దౌర్భాగ్యం, కర్మ నా నుదిటి మీద రాయొద్దు 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 అని ఏడిచాడు కాళిదాస్. ఇవాళ మరి నిజంగా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కానీ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్లకి పాఠం చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ చాలామంది టీచర్లు, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా ఈ సైన్స్లో చాలా ఫన్ ఉంది. సరైన రీతిలో కనుక సైన్స్ని టీచ్ చేస్తే, ఎక్స్పెరిమెంట్స్ ద్వారాను, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారాను కనుక సైన్స్ని ప్రాపర్గా ఇన్నోవేటివ్ మెథడ్స్తో కనుక టీచ్ చేస్తే అసలు ఈ సైన్స్లో ఉన్నంత కిక్ కానీ, ఆ ఆనందం కానీ, ఆ జాయ్ కానీ ఇంకెక్కడా లేదు. ఎప్పుడైతే లెర్నింగ్ బికమ్స్ జాయ్, ఎప్పుడైతే ఆ నేర్చుకోవడాన్ని స్టూడెంట్ ఎంజాయ్ చేస్తాడో అప్పుడు స్టూడెంట్లు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళరు కూడా. అసలు వాడికి చదువులోనే ఆ మత్తు రావాలి, ఆ కిక్ రావాలి. ఆ విధంగా తయారు చేయాలంటే ఈ టీచర్లకి మనం ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కొన్ని వందల కొద్ది ప్రోగ్రామ్స్ స్టేట్ వైడ్ మనం కండక్ట్ చేయాలి. చేస్తే డెఫినెట్లీ మంచి మార్పు ఈ స్టేట్లో వస్తుందని నేను ఆశిస్తాను. అదేవిధంగా జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఒక వన్ డే స్టేట్ లెవెల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కాకినాడ జేఎన్టీయూలో అల్యూమిని హాల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ మరియు మిగిలిన జిల్లాల నుంచి 335 మంది ఉపాధ్యాయులు హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణలు అనేటువంటి విషయం మీద ఈ వన్ డే ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చక్కగా ఈ రిసోర్స్ పర్సన్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చక్కటి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పిల్లి రమేష్ గారు, జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి అయినటువంటి బీవీఏ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా వివిధ జిల్లాల యొక్క నేషనల్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్తలు హాజరవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ బోధనలు మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.